శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అపార్ట్మెంట్ నిర్మాణంలో వాస్తు విషయాల గురించి తెలియజేసుకుందాం. అపార్ట్మెంట్ నిర్మాణంలో మనకి 2 BHK కానీ లేక 3 BHK కానీ నిర్మాణాన్ని మనం చూసినప్పుడు అటాచ్డ్ టాయిలెట్తో పాటుగా మనకి కామన్ టాయిలెట్ కూడా అపార్ట్మెంట్లో తప్పనిసరి ఉంటుంది. ఈ టాయిలెట్ అనేది పూజ గదికి పక్కన ఉండకూడదు. సాధారణంగా మనం పడమర సింహద్వారం కలిగినటువంటి అపార్ట్మెంట్ని మనం చూసినప్పుడు ఎంట్రన్స్లో మనం పడమరలో ప్రవేశించగానే హాల్ ఉంటుంది. నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దానికి ముందు భాగంలో ఇంకో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈశాన్య భాగంలో థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది. ఈశాన్య భాగంలో థర్డ్ బెడ్రూమ్ అంటే మూడో బెడ్రూమ్ ఉన్నప్పుడు అది అపార్ట్మెంట్ వాస్తుకి అనుకూలమే. ఈశాన్య భాగంలో గృహ నిర్మాణం చేసినప్పుడు మనం ఇండిపెండెంట్ నిర్మాణం చేసినప్పుడు ఈశాన్య భాగంలో మనం బెడ్రూమ్ అనేది వాస్తుబద్ధం కాదు కానీ అపార్ట్మెంటు నిర్మాణంలో వాస్తు కొంచెం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ పడమర సింహద్వారం కలిగినటువంటి అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఈశాన్య భాగంలో కూడా మనకి బెడ్రూమ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇచ్చినప్పుడు అటాచ్డ్ టాయిలెట్ కొంతమంది కొన్ని అపార్ట్మెంట్స్లో ఆ ఈశాన్యపు బెడ్రూమ్కి తూర్పు భాగంలో ఆ గదికి ఆగ్నేయ భాగంలో వాష్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈశాన్య భాగాన్ని కొంత బాల్కనీగా ఇస్తున్నారు. ఇది నిర్మాణాన్ని మొత్తం మనం పరిశీలించినప్పుడు ఈశాన్యపు గదిలో ఆగ్నేయం భాగంలో ఉన్నటువంటి టాయిలెట్ మొత్తం ఇంటికి ఈశాన్య భాగంలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈశాన్య బెడ్రూమ్కి ఆగ్నేయపు టాయిలెట్ అనేది వాస్తుబద్ధం కాదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈశాన్య బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ని యూజ్ చేసే విధంగా మనం ఇవ్వటం మంచిది. లేని పక్షంలో వాయు భాగంలో అవకాశం ఉంటే వాయు భాగంలో అయినా కూడా టాయిలెట్ అనేది ఇవ్వటం అనేది వాస్తుబద్ధం. కాబట్టి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి బెడ్రూమ్లో అపార్ట్మెంటు నిర్మాణాన్ని మనం పరిశీలించినప్పుడు అటాచ్డ్ టాయిలెట్ అనేది ఈశాన్య బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఉండటం అనేది తప్పు. కొన్ని చోట్ల తూర్పు భాగంలో అంటే వంటగదికి ఈశాన్య బెడ్రూమ్కి మధ్య భాగంలో ఉన్నటువంటి దాదాపుగా ఆ ప్రాంతంలో మనం ఆ భాగంలో పూజ గది నిర్మాణం చేస్తాం. కొన్ని చోట్ల అక్కడ టాయిలెట్ అనేది ఇస్తున్నారు, అది కూడా తప్పు. కాబట్టి తూర్పు భాగంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ అపార్ట్మెంట్లో టాయిలెట్ అనేది పూర్తిగా నిషిద్ధం. కాబట్టి ఈ సూచన కూడా యజమానులు గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా డూప్లెక్స్ హౌసెస్లో మనకి ఈశాన్య భాగంలో కూడా దాదాపుగా ఒక గృహ నిర్మాణంలో విల్లాస్లో కానివ్వండి లేదంటే మనం నిర్మాణం చేయదలిచినప్పుడు డూప్లెక్స్ అనేది కాకుండా స్లాబ్ని కట్ చేయకుండా లోపల భాగంలో మెట్లు ఇచ్చి పైన 2 బెడ్రూమ్స్ ఇచ్చేటటువంటి నిర్మాణాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఈ పైన నిర్మాణం ఒకే గృహం లోపల నుంచి మెట్ల ద్వారా పైన బెడ్రూమ్స్ని మనం నిర్మాణం చేయదలిస్తే ఖచ్చితంగా ఈశాన్య భాగాన్ని ఖాళీగా మాత్రమే అంటే హాల్గా మాత్రమే ఉంచాలి, కానీ ఈశాన్య భాగాన్ని మాత్రం బెడ్రూమ్గా చేయకూడదు. అపార్ట్మెంట్లో చేసినట్టుగా నేల మీద నిర్మాణం చేసినప్పుడు ఈ డూప్లెక్స్ హౌస్ అనుకొని ఇంటర్నల్ స్టెయిర్ని మనం ఇచ్చినప్పుడు బెడ్రూమ్స్ అనేవి ఖచ్చితంగా పడమర భాగంలో కానీ లేక దక్షిణ భాగంలో మాత్రమే రావాలి, కానీ ఈశాన్య భాగంలో తూర్పు భాగంలో బెడ్రూమ్స్ అనేవి రాకూడదు. కాబట్టి ఈ సూచన కూడా ఇండిపెండెంట్గా డూప్లెక్స్ నిర్మాణం చేయదలిసినటువంటి వ్యక్తులు ఈ సూచన కూడా పాటిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.